Hi, hello, namaste, and welcome to another video. This Sunday is going to be a fun day ఎందుకంటే ఇండియా తమ ఫైనల్ గ్రూప్ మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడనుంది. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకోవడానికి పెద్ద ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏం లేవు. అండ్ ఆల్సో ఎవరు గెలిచినా ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ బికాజ్ ఇద్దరు ఆల్రెడీ సెమీఫైనల్కి క్వాలిఫై అయిపోయి ఉన్నారు. బట్ సెమీస్ కంటే ముందు మ్యాచ్ గెలిచి సెమీస్లోకి వెళ్తే ఆ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఆల్సో యూ కెన్ టెస్ట్ యువర్ సైడ్ ఇన్ డిఫరెంట్ వేస్ అండ్ ఎక్స్పెరిమెంట్ విత్ దెమ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ మ్యాచెస్. అండ్ ఆల్సో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో ఆడినా సౌత్ ఆఫ్రికాతో ఆడినా ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫర్ మీ. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలి అంటే ఏ టీం వచ్చినా కొట్టాలి అనే యాటిట్యూడ్తోనే ఉండాలి తప్పించి ఈజీ ఆపోనెంట్ ఉండాలి అని ఇప్పుడు కోరుకోవద్దు. దో ఈ మ్యాచ్లో ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏమీ లేవు అని అనిపించినా కానీ ఈ మ్యాచ్ చూడడానికి కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే ఈజ్ దేర్ గోయింగ్ టు బీ ఎనీ చేంజెస్ ఇన్ ప్లేయింగ్ 11? ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మనం చూసాము షమి బౌలింగ్ చేసేటప్పుడు నిగిల్తో బాధపడ్డాడు. అండ్ ఆల్సో రోహిత్ కూడా చిన్నపాటి నిగిల్తో బాధపడ్డట్టు మనం విన్నాము. సో వాళ్ళిద్దరూ ఈ మ్యాచ్ ఆడతారా లేకపోతే రెస్ట్ తీసుకొని డైరెక్ట్ సెమీఫైనల్ ఆడతారా అనేది చూడాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ తర్వాత ఒక్కరోజు మాత్రమే రెస్ట్ దొరుకుతుంది. దాని నెక్స్ట్ డేనే సెమీఫైనల్ మ్యాచ్ ఉంది. షమికి రెస్ట్ ఇచ్చి హర్షదీప్ని ఏమైనా తీసుకొస్తారా ఆర్ ఎందుకులే రిస్క్ అని చెప్పి విన్నింగ్ కాంబినేషన్తోనే వెళ్తారా అనేది దట్ కాల్ వుడ్ బీ అన్ ఇంట్రెస్టింగ్ వన్. బట్ ఐ డోంట్ థింక్ దే ఇస్ గోయింగ్ టు బీ ఎనీ చేంజ్ ఇన్ ద ప్లేయింగ్ 11 ఎక్సెప్ట్ వన్. దే మైట్ గో విత్ వరుణ్ చక్రవర్తి ఏమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మన ఏషియన్ కాంటినెంటల్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా కానీ పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ వీళ్ళు స్పిన్ని చాలా చాలా బాగా ఆడతారు అనే పేరుంది. బట్ న్యూజిలాండ్ మన అన్ని టీమ్స్ కంటే ఇన్ఫ్యాక్ట్ ఇండియా కంటే కూడా స్పిన్ని ఇంకా చాలా బాగా ఆడతారు వాళ్ళు. అలాంటి ప్లేయర్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు. సో ఈ మ్యాచ్లో వరుణ్తో ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేస్తారా అని నాకు అనిపిస్తుంది. ఇట్స్ జస్ట్ మై గెస్సింగ్. వరుణ్ దగ్గర ఎక్స్ ఫ్యాక్టర్ ఉంది. నాన్ కాంటినెంటల్ టీమ్ మీద వరుణ్ కుడ్ బి అ ట్రంప్ కార్డ్. అండ్ ఆల్సో న్యూజిలాండ్ కుల్దీప్ ఆడతాడేమో అని అనుకొని ఉండొచ్చు. అండ్ వాళ్ళకి వరుణ్ ఆడితే దట్ కుడ్ బి అ సర్ప్రైజ్ ఫర్ దెమ్ యాజ్ వెల్. నేనైతే ఒక్క చేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, వరుణ్ చక్రవర్తి ఇన్ ప్లేస్ ఆఫ్ కుల్దీప్ అని నేను అనుకుంటున్నా. సో కమింగ్ బ్యాక్ టు రోహిత్ శర్మ, ఇఫ్ ఇన్ కేస్ రోహిత్ శర్మకి రెస్ట్ ఇచ్చి డైరెక్ట్ సెమీఫైనల్లో ఆడిద్దాం అని అనుకుంటే గనక గిల్కి ఫస్ట్ టైం క్యాప్టెన్సీ చేసే అవకాశం దొరుకుతుంది. అది ఎక్స్ట్రా ప్రెషర్ లాగా ఉంటుందా లేకపోతే ఇట్ వుడ్ హెల్ప్ హిమ్ అనేది అది రోహిత్ ఆడకపోతే చూడాలి. ఇఫ్ ఇన్ కేస్ రోహిత్ ఆడకపోతే గనక మళ్ళీ ఓపెనింగ్కి మన ఆపద్ బాంధవుడు కేఎల్ రాహుల్ రావాల్సిందే. కేఎల్ రాహుల్ అండ్ గిల్ కలిసి ఓపెనింగ్ చేయాలి. సో మళ్ళీ స్ట్రాటజీస్ అన్ని చేంజ్ చేయాల్సి వస్తుంది, ప్లాన్స్ అన్ని చేంజ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ గిల్ ఎంత కంఫర్టబుల్ ఉంటాడు కేఎల్ రాహుల్తో ఓపెనింగ్ చేయడం అనేది దట్ వుడ్ బీ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. సో ఇన్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇవన్నీ చేంజ్ అవుతాయి, ప్లానింగ్ అంతా చేంజ్ అవుతుంది. సో ఐ డోంట్ థింక్ దిస్ గోయింగ్ టు బీ ఎనీ చేంజ్. ఐ డోంట్ థింక్ రోహిత్ ఈజ్ నాట్ ప్లేయింగ్ దిస్ గేమ్. ఇంత రిస్క్ ఇండియా చేయదేమో సెమీఫైనల్ కంటే ముందు మ్యాచ్లో అని అనుకుంటున్నాను నేను. ఈ మ్యాచ్ అంత క్రూషియల్ కాదు. ఈ మ్యాచ్ ఓడిపోయిన పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ గెలిచి వెళ్ళాలి అనే థాట్ ప్రాసెస్లో ఎవరైనా ఉంటారు. సో రోహిత్ అయితే ఖచ్చితంగా ఆడతాడు అని నాకు అనిపిస్తుంది. న్యూజిలాండ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ అయితే చాలా మంచి ఫామ్లో ఉంది. లాస్ట్ టెస్ట్ సిరీస్లో ఇండియాలోనే వైట్ వాష్ చేసి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళు. అండ్ ఆల్సో పాకిస్తాన్లో జరిగిన ట్రై సిరీస్ కూడా గెలిచేసి ఉన్నారు. వాళ్ళ బ్యాట్స్మెన్ అందరూ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. లాస్ట్ మ్యాచే వెనక్కి తిరిగి వచ్చి రచిన్ రవీంద్ర సెంచరీ కొట్టాడు. అండ్ రచిన్ రవీంద్ర లేనప్పుడు తన ప్లేస్లో ఆడిన విల్ యంగ్కి కూడా ఒక సెంచరీ ఉంది. టామ్ లాథమ్కి ఒక సెంచరీ ఉంది. వాళ్ళ కంప్లీట్ బ్యాటింగ్ లైనప్ చాలా మంచి ఫామ్లో ఉంది. దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ విలియమ్సన్ టు గెట్ ఇన్ టు ఫామ్. మేబీ ఈ మ్యాచ్తో విలియమ్సన్ మళ్ళీ ఫామ్లోకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ వాళ్ళకి ఒక్క ప్రాబ్లం ఏంటి అని అంటే లాస్ట్ ట్రై సిరీస్ చూసుకున్నా లేకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ లాస్ట్ 2 మ్యాచ్లు చూసుకున్నా అన్ని పాకిస్తాన్లోనే ఆడారు వాళ్ళు. బట్ ఇండియాతో ఆడే ఈ మ్యాచ్ కోసం వాళ్ళు దుబాయ్కి ట్రావెల్ చేసి ఉన్నారు. సో వెదర్లో పెద్ద డిఫరెన్సెస్ ఏం ఉండదు. ఎందుకంటే దుబాయ్ వెదర్ అండ్ పాకిస్తాన్ వెదర్ ఈజ్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. బట్ పిచ్లో కొన్ని చేంజెస్ జరిగే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. పిచ్ కొంచెం స్పిన్కి అనుకూలించే విధంగా ఉంది. బట్ వాళ్ళ స్పిన్ అటాక్ అయితే చాలా చాలా సాలిడ్గా కనిపిస్తుంది. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ చాలా మంచి టచ్లో ఉన్నాడు. బ్రేస్వెల్ మొన్న మ్యాచ్లో 4 వికెట్లు తీసుకున్నాడు. సో న్యూజిలాండ్ టీంని చూసుకుంటే బ్యాట్స్మెన్ అందరూ ఫామ్లో ఉన్నారు. వాళ్ళ స్పిన్ అటాక్ కూడా చాలా బాగుంది. వాళ్ళ ఫీల్డింగ్ అయితే అద్భుతమైన ఫీల్డింగ్ చేస్తారు వాళ్ళు. ఆల్మోస్ట్ 15 to 20 రన్స్ వాళ్ళు ఫీల్డింగ్లోనే ఆపుతారు. సో అలాంటి గన్ ఫీల్డర్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే
ఈ గ్రూప్లో ఇప్పటివరకు ఒక్క మంచి థ్రిల్లింగ్ మ్యాచ్ చూడడానికి కూడా దొరకలేదు. అన్ని మ్యాచ్లు సప్పసప్పగా వన్ సైడెడ్గానే జరిగాయి. కానీ దిస్ మ్యాచ్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఎక్సైటింగ్ వన్. ఎందుకంటే రెండు టీంలు చాలా మంచి ఫామ్లో ఉన్నాయి. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా రెండు గెలిచే ఈ మ్యాచ్కి వస్తున్నాయి. దిస్ గోయింగ్ టు బి ఎ క్రాక్ వన్. ఏదేమైనా కానివ్వండి, మీరు కొట్టుకోండియా, మాకు మాత్రం మంచి ఎంటర్టైనింగ్ మ్యాచ్ ఇవ్వండి అని ఇండియన్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. సో ఫైనలీ టు కంక్లూడ్, ఐ డోంట్ థింక్ ఇండియా ఇస్ గోయింగ్ విత్ ఎనీ చేంజెస్ ఎక్సెప్ట్ వన్, యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ అర్లియర్. అండ్ ఈ మ్యాచ్లో రెండు టీంలు గెలిచి సెమీఫైనల్కి వెళ్దాము అనే థాట్ ప్రాసెస్లోనే ఆడబోతున్నాయి అని నాకు అనిపిస్తుంది. ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ అ వెరీ గుడ్ మ్యాచ్. మీకేమనిపిస్తుంది? వరుణ్ చక్రవర్తి ఆడతాడా ఇన్ ప్లేస్ ఆఫ్ కుల్దీప్? అండ్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ రెస్ట్ తీసుకొని శుభ్మన్ గిల్కి కెప్టెన్సీ అందజేస్తాడా అనేది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ రివ్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. And signing off.